రాగి పుట్టు నైవేద్యం. పేరు గోవిందస్వామి. వయస్సు 72 సంవత్సరాలు. ఊరు పైన్గోయల్. శ్రీ పూండీ స్వామిని నా చిన్నతనంలో మొదటిసారి మా ఊరిలోనే దర్శనం చేసుకున్నాను. చిన్నప్పుడు రాత్రి వేళలో సినిమా చూసి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో శ్రీ స్వామి ఏటిలో కూర్చుని కనిపించేవారు. ఆ రాత్రి సమయంలో చీకట్లో వారి రూపం పెద్దదిగా కనిపించేది. ఒకరోజు శ్రీ స్వామి వచ్చి మా చిన్నాన్నగారి ఇంటి అరుగుపై కూర్చున్నారు. నేను వారికి కొబ్బరి బోండం కొట్టి ఇచ్చాను. శ్రీ స్వామి కొబ్బరి నీరు కొద్దిగా స్వీకరించారు. 2 గంటల పాటు అక్కడే కూర్చున్న తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయారు. వారు మా చిన్నాన్న ఇంటిలో పాదం మోపిన పుణ్యఫలం వల్ల నేడు మా చిన్నాన్న కుటుంబంలోని వారంతా చక్కగా చదువుకొని ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. మాకు కొద్దిగా పొలం ఉంది. ఆ పొలానికి నీళ్లు వచ్చే బావిలో నీళ్లు లేవు. నా ఈ సమస్యను శ్రీ స్వామికి నివేదించమని శ్రీ పూండీ స్వామి కమిటీ ప్రెసిడెంట్ శ్రీ గోవిందరాజుల నాయుడిని కోరాను. ఆయన శ్రీ స్వామి వద్ద నా నీటి సమస్యను ప్రస్తావించారు. శ్రీ స్వామి, బావిలో పుష్కలంగా నీరు ఉంది, నిరాశపడక త్రవ్వితే నీళ్లు వస్తాయి అన్నారు. నేను ఆ బావిని ఇంకా లోతుగా త్రవ్వించాను. నీళ్లు రాలేదు. బండ వచ్చింది. బండ వచ్చిందని ఇక నీరు రాదని భావించి ఆ బావిని అమ్మివేశాను. బావి కొన్నవాళ్ళు బావిలో బండ ఉన్నా నిరాశ చెందక ఇంకొంచెం లోతు త్రవ్వించారు. పుష్కలమైన మంచినీరు ఊట వచ్చింది. శ్రీ స్వామి మాటకు ఉన్న మహత్యాన్ని తెలుసుకోకుండా వారి మాటను ఖాతరు చేయక బావిని అమ్మివేసినందుకు నేను శాశ్వతంగా మా పొలానికి నీటి వసతిని కోల్పోయాను. ఒకసారి మా పొలంలో వేసిన రాగి పైరు బాగా పండింది. నేను మంచి రాగి కంకులను కోసి ఆ రాగులతో పుట్టు చేసి చక్కెర వేసి శ్రీ స్వామి సన్నిధికి వచ్చి ఆ రాగి పుట్టును ఒక కొత్త పళ్ళెంలో పెట్టి శ్రీ స్వామికి సమర్పించుకున్నాను. వారు గోళిక్కాయంత పుట్టును తీసుకొని అరగించారు. మిగిలింది పక్కన పెట్టారు. నాకు వారు కొద్దిగానైనా స్వీకరించడంతో ఎంతో తృప్తి, ఆనందం కలిగాయి. నేను ఆ పుట్టును అక్కడ ఉంచి కొత్త పళ్ళాన్ని ఇంటికి తీసుకువెళదామని పళ్ళాన్ని చేతిలోకి తీసుకోబోయాను. శ్రీ స్వామి ఆ పళ్ళాన్ని తాము ఇవ్వనన్నారు. ఆనందంతో ఆ పళ్ళాన్ని అక్కడే ఉంచేశాను. శ్రీ స్వామి ఆశ్రమ నిర్మాణం కోసం ఆ పొలంలోని 2 ఎకరాల స్థలం శ్రీమతి మార్గమ్మ పేరుతో కొన్నాను. నేను ఆ పొలాన్ని 10,000 రూపాయలకు విక్రయించాను. శ్రీ స్వామి అనుగ్రహం వల్లనే నేను వారి దర్శనానికి ఇలా రాగలుగుతున్నాను. శ్రీ స్వామి ఒడే తలగడ. పేరు పిచ్చాండి. వయస్సు 81 సంవత్సరాలు. ఊరు పూండి. నా చిన్నతనంలో నేను కలశప్పాకల్లోని శివాలయం వద్ద శ్రీ స్వామిని దర్శించుకున్నాను. వారు సంచరిస్తున్న సమయంలో ఎప్పుడైనా నన్ను వారు చూడడం సంభవిస్తే తనతో పాటు నన్ను తీసుకుని వెళ్ళేవారు శ్రీ స్వామి. వారు ఏటిలో కూర్చొని ఉండగా నేను వారి దర్శనార్థం వెళ్ళేవాణ్ణి. ఆ సమయంలో వారు నాతో గంటల తరబడి మాట్లాడుతూ ఉండేవారు. చిన్నవాడిని కావడం వల్ల వారి మాటలు నాకు అర్థమయ్యేవి కాదు. ఒక్కో రోజు వారు అలా మాట్లాడుతూ ఉన్న సమయంలో నాకు నిద్ర ముంచుకు వచ్చేది. శ్రీ స్వామి తమ తొడ మీద తలపెట్టి నిద్రపోమ్మనేవారు. నేను అలాగే వారి తొడ మీద తలపెట్టి నిద్రపోయేవాణ్ణి. అలా చాలా రోజులు నేను శ్రీ స్వామితో కలిసి ఉన్నాను. ఒక్కోసారి వారిని మా ఇంటికి ఆహ్వానించేవాణ్ణి. వారు మా ఇంటికి వచ్చి భోజనం స్వీకరించి వెళ్ళేవారు. మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు మాత్రం నేను ఎంత బ్రతిమలాడినా మా ఇంటికి వచ్చేవారు కాదు. రానని ఖచ్చితంగా చెప్పేవారు. మహామహిమాన్వితులైన శ్రీ స్వామికి అందరి స్థితిగతులు కరతలామలకమే. పూండీలో ఏటికి వెళ్లే దారిలో ఒక చింత చెట్టు ఉంది. కొంతకాలం శ్రీ స్వామి ఆ చెట్టు కింద ఆసీనులై ఉండేవారు. ఆ సమయంలో నాకు వారి సన్నిధిలో ఎక్కువ కాలం గడిపే భాగ్యం కలిగింది. వారు తమతో పాటు ఎప్పుడు ఎక్కడికి రమ్మని పిలిచినా వేరే ఆలోచన లేకుండా వెంటనే వారిని అనుసరించేవాణ్ణి. ఒకరోజు అర్ధరాత్రి రా వెళదాం అంటూ నన్ను వెంటబెట్టుకొని వెల్వారిని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్దకు తీసుకువెళ్లారు. ఆలయానికి పక్కనే ఉన్న ఒక బండ మీద ఇద్దరం కూర్చున్నాం. వెంటనే నాకు నిద్ర పట్టింది.
మెలకు వచ్చేసరికి తెల్లారిపోయింది. నేను శ్రీ స్వామితో ఇక అక్కడ ఉంటే జనం వచ్చి వారిని ఇబ్బంది పెడతారని చెప్పి అక్కడి నుండి వెళదామని చెప్పాను. దానికి శ్రీ స్వామి అంగీకరించగా, లేదు లేదు, ఇక్కడే ఉండవచ్చు, నువ్వు కూడా ఇక్కడే ఉండు అన్నారు. నేను వారి మాట వినక బయలుదేరి వెళతానని చెప్పాను. శ్రీ స్వామి సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను అన్నారు. నేను బయలుదేరి వచ్చేశాను. శ్రీ స్వామి ఆ రోజు సాయంత్రానికి అక్కడి నుంచి బయలుదేరారు. వారు నన్ను ఆ అర్ధరాత్రి వేళ అక్కడికి ఎందుకు తీసుకువెళ్లారో, మరునాడు నన్ను వారితో ఎందుకు అక్కడే ఉండమన్నారో వారికే ఎరుక. నేను తమలపాకుల వ్యాపారం చేసేవాణ్ణి. ప్రతిరోజు వ్యాపారానికి నా సైకిల్పై బయలుదేరే ముందు శ్రీ స్వామి సన్నిధికి వచ్చి వారికి నమస్కరించుకుని వెళ్ళేవాణ్ణి. శ్రీ స్వామి వద్ద 1 సంవత్సర కాలం వాచ్మెన్గా ఉండే అవకాశం కూడా నాకు లభించింది. అప్పుడు వారి వద్దకు వచ్చే భక్తులకు శ్రీ స్వామిని కష్టపెట్టవద్దని చెప్పేవాణ్ణి. 1 సంవత్సరం తర్వాత అక్కడ వాచ్మెన్ అనవసరమని ఆ ఉద్యోగం లేదన్నారు. శ్రీ స్వామికి ఆ విషయం చెప్తే వారు సరి, నువ్వెక్కడైనా ఉండు అన్నారు. శ్రీ స్వామి దగ్గర వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్న సమయంలో ఒకసారి వారు ఏదైనా అవసరమైతే అడగరా అన్నారు. స్వామి నేనేమి అడిగేది అన్నాను. వెంటనే వారు నన్ను ప్రేమగా, నువ్వు బ్రతకడం తెలియని వాడివి అన్నారు. నేనేమడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా శ్రీ స్వామి ఉన్నా అడిగే శక్తి నాకు లేదు. నేనేమీ అడగలేకపోయాను. ఏమి కోరుకున్నా ప్రసాదించే భగవంతుని ముందు ఏమీ అడగలేకపోయాను. నేను శ్రీ స్వామి సన్నిధిని వాచ్మెన్గా పనిచేస్తున్న కాలంలో ఒకరోజు వారు నాకు ఇందా కాల్చు అంటూ ఒక సిగరెట్ ఇచ్చారు. నేను ఆ సిగరెట్ని కొద్ది దూరంలో గల ఒక చిన్న వీధిలోకి వెళ్ళి కాల్చాను. ఆ సిగరెట్ని కాల్చే సమయంలో నాకు అదోలా మైకం కమ్మి దేవలోకం కనిపించింది. అక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, యముడు, ఇంద్రాది దేవతలందరూ దర్శనమిచ్చారు. శ్రీ స్వామి అనుగ్రహం వలననే నేను వారందరినీ దర్శించుకోగలిగాను. ఒకసారి శ్రీ స్వామి నన్ను, నువ్వు ఎక్కడా ఎందులోనూ సంతకం చేయవద్దు అని హెచ్చరించారు. తర్వాత మా సోదరునితో మనస్తాపం కలిగింది. దాన్ని ఆసరగా తీసుకొని కొందరు మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు కలగజేసి తిరువణ్ణామలైలోని మాకున్న కొంత స్థలాన్ని మా తమ్ముడికి ఇచ్చివేయమని నాకు నచ్చచెప్పి నాతో సంతకం పెట్టించుకున్నారు. పూండిలో ఉన్న ఒక వ్యక్తి నన్ను బలవంతం పెట్టి అంతా నా చేత సంతకం పెట్టించుకున్నాడు. పూండిలో ఉన్న కొంత పొలం నా వాటాలుగా ఇచ్చారు. నేను ఆ పంపకాల్లో చాలా నష్టం చవిచూశాను. శ్రీ స్వామి మాటను పెడచెవిని పెట్టినందుకు ఎన్నో కష్టాలు కొని తెచ్చుకున్నాను. నా మిత్రుడు పెద్ద పెద్ద మానులు కొని కలప వ్యాపారం చేసేవాడు. ఒకసారి అతను ఒక వ్యక్తి దగ్గర పెద్ద మానును కొన్నాడు. వాటిని పైకం కొంత చెల్లించి మరికొంత పైకానికి తర్వాత చెల్లించేందుకు అగ్రిమెంట్ రాసి ఇచ్చాడు. మానులు అమ్మిన వ్యక్తి నేను ఆ అగ్రిమెంట్ మీద పూచీ సంతకం పెడితే ఆ మానులను నా మిత్రుని పరం చేస్తానని షరతు విధించాడు. నేను నా స్నేహితుని కోసం పూచీ సంతకం చేశాను. నా మిత్రుడు మానులను వాటి యజమాని నుంచి తీసుకొని అమ్మాడు, కానీ ఆ యజమానికి మిగిలిన పైకం చెల్లించలేదు. ఆ వ్యక్తి కోర్టుకు వెళ్ళాడు. నేను పూచీ సంతకం వలన కోర్టుకు హాజరు కావలసిందిగా నాకు సమన్లు జారీ చేశారు కోర్టువారు. నేను శ్రీ స్వామికి ఈ విషయం విన్నవించుకున్నాను. వారు కోర్టుకు హాజరు కావద్దన్నారు. నేను కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు ఒక మనిషిని పంపింది. అతను నాకు సమన్లు స్వయంగా చేతికిచ్చి కోర్టుకు హాజరు కావలసిందని చెప్పాడు. నేను ఈ విషయం శ్రీ స్వామికి తెలియజేయగానే వారు, సరి వెళ్ళిరా, మునసబుకి చెప్పి వెళ్ళు అన్నారు. నేను వారు చెప్పినట్లుగానే మునసబుతో విషయం అంతా చెప్పి బయలుదేరి కోర్టుకు వెళ్ళాను. కోర్టులో నా పేరు పిలవగానే నేను కోర్టు లోపలికి వెళుతున్న సమయంలో శ్రీ స్వామి నాకు గరుత్మంతునిలాగా దర్శనమిచ్చారు. నేను వారికి చూసి చేతులెత్తి నమస్కరించాను. తర్వాత కోర్టులోని బోను ఎక్కాను. జడ్జి బోను ఎక్కవద్దని చెప్పారు. తర్వాత నన్ను తిరిగి బయటికి వెళ్ళమని చెప్పారు. శ్రీ పూండీ స్వామి ఏం చేశారో తెలియదు, కానీ వారు నన్ను ఏమీ ప్రశ్నించకనే పంపివేశారు. శ్రీ స్వామి మాటను పెడచెవిన పెట్టి సంతకం చేసినందుకు చాలా బాధపడవలసి వచ్చినా చివరకు కన్న తల్లిలా నన్ను వారే కాపాడారు. శ్రీ స్వామి సమాధి చెందిన రోజు ఉదయాన నేను వారి దర్శనం చేసుకున్నాను.
ప్రతిరోజు నేను వారికి నమస్కరించుకునేగానే వారు వెళ్ళిరా అనేవారు. ఆ రోజున వారు అలా ఏమీ చెప్పక మౌనంగా ఉన్నారు. నేను ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. నా వ్యాపారానికి బయలుదేరి వెళ్ళాను. సరిగా ఉదయం 9 గంటల సమయానికి నన్నెవరో ఆకాశంలో తీసుకుని వెళ్తున్నట్లు చిత్రమైన అనుభూతి చెందాను. సరిగా అదే సమయంలో శ్రీ స్వామి తమ భౌతిక దేహాన్ని విడిచారని తెలిసింది. నేను వెంటనే పరుగు పరుగున శ్రీ స్వామి సన్నిధికి చేరుకున్నాను. అక్కడి వారు నన్ను బిల్వపత్రిని తీసుకురమ్మన్నారు. వేలూరులోని ఒక మఠంలో మహాబిల్వ వృక్షం ఉంది. నేను అక్కడి నుండి బిల్వపత్రి తీసుకువచ్చాను. శ్రీ స్వామి సమాధిలో ఆ బిల్వపత్రిని ఉంచారు. అలా నేను వారి భౌతిక దేహానికి చివరిసారి సేవ చేసుకునే భాగ్యాన్ని వారు నాకు ప్రసాదించారు. పూండి పక్కనున్న ఏటికి అవతల గట్టు మీద అమ్మవారి కోవెల ఒకటి ఉంది. అది చిన్న గుడి. నేను అక్కడ పూజాధికాలు నిర్వర్తిస్తూ నా జీవనాన్ని సాగిస్తున్నాను. శ్రీ స్వామి దయాస్వరూపులు. వారి హితవును మనం వినకపోయినా వారు మనలను దగ్గరుండి కాపాడతారు. నిజంగా వారు నా కన్న తల్లే. మా మంచి స్వామి పేరు వెంకటేశన్, వయస్సు 65 సంవత్సరాలు, ఊరు పూండి. శ్రీ పూండి స్వామి సంచరిస్తున్న కాలం నుండి నాకు తెలుసు. వారు గొప్ప మహనీయులు. వారు ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడేవారు. శ్రీ స్వామి అరుగు మీద స్థిరాసనులైన తర్వాత మా అమ్మ ఒకసారి వారిని దర్శించుకున్నప్పుడు వారికి నా గురించి నేను బాధ్యత లేకుండా తిరుగుతున్నానని, పెళ్ళి కూడా చేసుకోనంటున్నానని, ఏమీ చేయకుండా శ్రీ స్వామి దగ్గరే ఉంటున్నానని వారికి మొరపెట్టుకుంది. శ్రీ స్వామియే నాకు మంచి చేయాలని ఎంతో ఆర్తితో ప్రార్థించింది. అప్పుడు వారి అమ్మతో, నేను వాడికి చెప్తాను, వాడు బాగా చదువుకొని జీవితంలో చక్కగా ఉంటాడు, పెళ్లి చేసుకుంటాడు అని ఆమెకు అభయమిచ్చారు. వారి అనుగ్రహంతో కూడిన ఆ అభయమే నా జీవితాన్ని ఆనందభరితం చేసింది. నేను అప్పుడప్పుడు శ్రీ స్వామిని నా భవిష్యత్తు గురించి అడిగేవాణ్ణి. వారు ఎంతో ప్రేమగా, చక్కగా సంతోషంగా ఉంటావు అని సెలవిచ్చేవారు. శ్రీ స్వామి దగ్గరకు వివిధ ప్రాంతాల నుంచి ఎందరో భక్తులు వచ్చేవారు. కొందరికి తమిళ భాష అర్థమయ్యేది కాదు. అటువంటి సందర్భాల్లో నేను శ్రీ స్వామి తమిళంలో మాట్లాడిన మాటలు వారికి అనువాదం చేసి చెప్పేవాణ్ణి. శ్రీ స్వామి వద్దకు విదేశీయులు కూడా వచ్చేవారు. వారికి శ్రీ స్వామి చెప్పిన మాటలను నేను వారికి ఇంగ్లీష్లోకి అనువదించి చెప్పేవాణ్ణి. మొదట నేను చాలా ఇబ్బందుల్లో ఉండేవాణ్ణి. నాకు చదువు మీద చాలా అభిలాష ఉండేది. బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థితికి రావాలని నా ఆకాంక్ష. ఒకసారి నాకు కష్టాలు ఉన్నాయని, బాగా చదువుకొని చక్కగా స్థిరపడాలని ఉందని వారిని ప్రార్థించాను. వారు బాగా చదువుకుంటావు అని నాకు అభయం ఇచ్చారు. వారి అనుగ్రహంతో నేను మొదట 10వ తరగతి వరకు చదువుకొని తర్వాత టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశాను. నాకు ఎలిమెంటరీ స్కూల్లో ఉద్యోగం లభించింది. తర్వాత ఉద్యోగం చేస్తూనే ఎంఏ ఎంఈడి పూర్తి చేశాను. మా తల్లి కష్టజీవి. కూలి పని చేసి తాను పస్తులుండైనా నాకు మాత్రం భోజనం సమకూర్చిపెట్టేది. ఆమెకు నేను ఒక్కడినే సంతానం. నేను ఉద్యోగస్తుడినైన తర్వాత ఆమెకు చక్కగా సేవ చేసుకోవాలని, ఆమెను సంతోషంగా ఉంచాలని, అలా నన్ను ఆశీర్వదించమని శ్రీ స్వామిని ప్రార్థించాను. వారు ఊదీ పెట్టి నన్ను బాగుంటావు అని ఆశీర్వదించారు. వారు ఎప్పుడూ నా నుదుట ఊదీ పెట్టేవారు. ఎప్పుడైనా నా నుదుటన ఊదీ పెట్టక చేతిలో వేశారంటే నేను ఒప్పుకునేవాణ్ణి కాదు. వారిని అడిగి మరీ నుదుటను ఊదీ పెట్టించుకునేవాణ్ణి. శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ ఒకసారి పూండి వచ్చి శ్రీ స్వామి సాన్నిధ్యంలో 4 రోజులకు పైగా గడిపారు. వారు శ్రీ స్వామి కూర్చున్న అరుగుకు ఎదురుగా గల మండపంలో కూర్చొని ధ్యానం చేసుకునేవారు. శ్రీ స్వామి శ్రీ శరత్ బాబూజీని అప్పుడప్పుడు చూస్తూ ఉండేవారు. శ్రీ శరత్ బాబూజీ శ్రీ స్వామిని ఒక్కోసారి తదేకంగా చూస్తూ కూర్చునేవారు. నేను వారితో చాలా సన్నిహితంగా ఉండేవాణ్ణి. వారు నాకు ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. నేను బదులు వ్రాసేవాణ్ణి. వారు రాసిన ఉత్తరాలు నేనెంతో అపురూపంగా భద్రపరుచుకున్నాను. వారు తిరువన్నామలైలో ఉన్న సమయంలో నేను ఒంటరిగా వారి వద్దకు వెళ్ళినప్పుడు వారు నాకు తమతో పాటు భోజనం పెట్టి పంపించేవారు. నేను నా కుటుంబ సభ్యులందరినీ వారి దర్శనానికి తీసుకుని వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకున్నాను. వారు సత్సంగాలు చేసేవారు.
వారి సత్సంగాలు కొన్నింటికి నేను హాజరయ్యేవాణ్ణి. శ్రీ పూండి స్వామి దివ్యానుగ్రహం వల్ల నా పిల్లలందరూ బాగా చదువుకొని ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. నేను అడిగిందల్లా శ్రీ స్వామి నాకు ప్రసాదించారు. శ్రీ స్వామి నాకు వరదైవమే.